నమస్కారం, నేను మీ కొర్వి వినయ్ కుమార్. ఇటీవల సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. దీంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుతం ఖాళీగా ఉంది. అయితే అక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. లాస్య నందిత తండ్రి అయినటువంటి జి సాయన్న గురించి తెలుసుకుందాం. ఆయన సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన తర్వాత రాజకీయ వారసురాలిగా వచ్చినటువంటి లాస్య నందిత మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన 3 నెలలకే రోడ్డు ప్రమాదంలో మరణించారు. అయితే లాస్య నందిత మొదట కంటోన్మెంట్ బోర్డు నుంచి కార్పొరేటర్ గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2016లో జిహెచ్ఎంసి ఎన్నికలు రాగా అందులో కవాడిగూడ కార్పొరేటర్ గా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2021లో మరోసారి జిహెచ్ఎంసి ఎన్నికల్లో సిట్టింగ్ కార్పొరేటర్ గా పోటీ చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు. అయితే అనుకోకుండా జి సాయన్న ఫిబ్రవరి 19, 2023లో మరణించడంతో అక్కడ మరోసారి సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి ఎన్నిక జరగాల్సి ఉండగా జనరల్ ఎన్నికల్లో ఏడాది లోపే ఉన్నందున ఎలక్షన్ కమిషన్ అక్కడ ఎన్నికను నిర్వహించలేదు. దీంతో సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా జి లాస్య నందిత పోటీ చేశారు. కానీ గెలిచిన 3 నెలలకే ఇలా జరగడంతో మరోసారి సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రానుంది. అయితే ఉప ఎన్నిక ఎప్పుడు నిర్వహిస్తారు? ప్రస్తుతం దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలతో పాటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే అక్కడి నుంచి ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారు అనేది చూద్దాం. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గద్దర్ కుమార్తె జీవి వెన్నెల పోటీ చేయగా భారతీయ జనతా పార్టీ తరఫున శ్రీ గణేష్ పోటీ చేశారు. అయితే ఉప ఎన్నికల్లో మరోసారి ఒకవేళ పోటీ అనివార్యమైతే వారిద్దరే కాంగ్రెస్ మరియు భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఇది వరకు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు పోటీ చేస్తే ఇతర పార్టీలు అభ్యర్థులను నిలపకుండా ఏకగ్రీవంగా ఎన్నుకునేవారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి ఉప ఎన్నిక పాలేరు నియోజకవర్గంలో వచ్చింది. అయితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మరణించగా బీఆర్ఎస్ పార్టీ అక్కడ అభ్యర్థిని నిలిపింది. దీంతో అక్కడ ఎన్నిక అనివార్యం అయ్యింది. ఈ నేపథ్యంలో మరోసారి దుబ్బాకలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చనిపోవడంతో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని నిలబెట్టింది. దీంతో అక్కడ కూడా ఎన్నిక వచ్చింది. ఆ తర్వాత నాగార్జున సాగర్ లో కూడా 3 పార్టీలు తమ అభ్యర్థులను నిలిపాయి. అయితే ఈసారి 3 పార్టీలు కూడా తమ అభ్యర్థులను నిలిపే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేశారో వారే తిరిగి మరోసారి అక్కడ అభ్యర్థులు అయ్యే అవకాశం ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీ లాస్య నందిత కుటుంబ సభ్యులకు అవకాశం ఇస్తుందా, లేదంటే ఇంకెవరైనా కొత్త అభ్యర్థికి అవకాశం ఇస్తుందా చూడాలి. ధన్యవాదాలు.